మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ ఆక్వా సాగుపై పడింది. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలోని కోట, చిల్లకూరు, వాకాడు మండలాల్లో వెనామీ ఆక్వా సాగు ఉంది. అయితే ఈ ఏడాది ఆక్వా రైతులు ఎక్కువ శాతం టైగర్ రొయ్యల పెంపకానికి ప్రాధాన్యమిచ్చారు. ధరలు అధికంగా ఉండడంతో అనేక మంది ముందుకొచ్చి సాగు చేపట్టారు. భారీగా పెట్టుబడులు పెట్టి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని సాగు చేపట్టిన రైతులను రోజురోజుకు క్షీణిస్తున్న ధరలు కలవరపెడుతున్నాయి. యుద్ధం, అదనపు సుంకాల పెంపు కారణంగా ఎగుమతిదారులు వాటి యొక్క ధరలను తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మాత్రం ఆక్వా ఎగుమతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతోంది. కానీ యుద్ధం కారణంగా చూపుతూ రైతుల దగ్గర నుంచి ధర తగ్గించి ఎగుమతిదారులు కొనుగోలు చేస్తున్నారు. గత 10 రోజుల్లో టన్నుకు 40,000 ధర తగ్గిందని ఆక్వా రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరాకు 2 టన్నుల దిగుబడి వచ్చిందని, దీంతో తాము 80,000 రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుతం వెదర్ మారడంతో ఆక్వా సాగును వైరస్లు ముంచెత్తాయి. వాటిని తట్టుకునేందుకు రైతులు అధికంగా ఖర్చు చేస్తున్నారు. తీరా రొయ్యలను అమ్ముకునే సమయానికి యుద్ధ సంక్షోభానికి లోనవుతున్నాము అన్నట్లుగా యుద్ధ సంక్షోభాన్ని సాకుగా చూపి రేట్లు తగ్గిస్తే నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి రొయ్యల రేట్లు స్థిరంగా ఉండేలా చూడాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. రైట్. ఆక్వా సాగు చేస్తున్నటువంటి రైతులకు సంబంధించి చాలా ఆవేదన అయితే వెల్లబుచ్చుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అడిగి తెలుసుకుందాం. దేవకుమార్, ఆక్వా రైతులు ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే ఆక్వా రైతులు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక పక్క పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావము ఈ ఆక్వా సాగుపైన పడినట్లు కూడా మనకు కనిపిస్తా ఉంది. అంటే ఇది వాస్తవమా లేకపోతే ఇక్కడున్న ఎగుమతిదారులే దళారులే కావాలని సృష్టించున్నారా అనేది మాత్రం స్పష్టంగా ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందువల్లంటే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గ పరిధిలో కోట, చిల్లకూరు, వాకాడు మండలాల్లో సాధారణంగా వెనామీ ఆక్వా ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ ఏడాది ఆక్వా రైతులు ఎక్కువ శాతం టైగర్ రొయ్యల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చారు. అంటే దానికి ధరలు కూడా ఎక్కువగా ఉండడంతో భారీగా పెట్టుబడులు పెట్టి అనేక మంది కూడా 100 ఎకరాల్లో ఈ టైగర్ రొయ్యల సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఒక పక్క వాతావరణ పరిస్థితులు కూడా మారాయి, ఒక పక్క వైరస్లు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో అయినప్పటికీ కూడా ఆక్వా రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీన్నే ఎగుమతిదారులు అదే దళారులు దీన్ని అదునుగా చూసుకొని ఒక పక్క పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధం జరుగుతుందో దాన్ని ఆ కారణంగా చూపిస్తూ ధరలు తగ్గిపోయాయని చెప్పేసి గత 10 రోజుల నుంచి కిలోకి 40 రూపాయల వరకు కూడా ధర తగ్గించేసినట్లుగా ఆక్వా రైతులు తెలుపుతా ఉన్నారు. దీని ప్రకారం చూస్తే ఒక టన్నుకు 40,000 కూడా 40,000 రూపాయలు తగ్గిందని చెప్పి ఎకరాకు 2 టన్నులు దిగుబడి వస్తే దానికి సుమారుగా 50,000-80,000 ఆదాయం కోల్పోవాల్సి వస్తుందనేసి అక్కడ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వం ఏమంటే అదే మనకు యుద్ధ ప్రభావం పెద్దగా ఏమీ లేదు, ధైర్యంగా ఉండండి అని ఆక్వా రైతులు చెప్తున్నప్పటికీ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆక్వా రైతులను దోచుకున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తా ఉంది. కాబట్టి వాళ్ళు ప్రభుత్వమే ఆదుకోవాలి, రొయ్యల రేట్లు స్థిరంగా ఉండేలా చూడాలనేసి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే దేవకుమార్.